రండి వసుంధర గారు, రండి. మీరు కూర్చోండి. బెలూన్స్ అన్నీ పడిపోయాయి. వసుంధర గారు, జస్ట్ 2 minutes లో వస్తాను. మధుర చెప్పిన అడ్రస్ ఇదేనా? అయినా మధుర ఎక్కడెందుకుంటుంది? మళ్ళీ రాలేదని మధుర హర్ట్ అవుతుందేమో. ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటే మంచిది. మధుర ఫోన్ ఇక్కడే మర్చిపోయినట్టుంది. ఏదో ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా. మధురా, మధురా, మధుర బయట ఉన్నట్టుంది. వెళ్ళి ఇస్తాను. అయ్యో. హలో హలో మధురా, నేను మధుర ఫ్రెండ్ని. నేను మధుర వాళ్ళ అన్నయ్యని మాట్లాడుతున్నాను. కొంచెం ఫోన్ మధురకి ఇస్తారా? ఒక్క నిమిషం అండి. వసుంధర గారు, కాఫీ తాగండి. మధుర మీ అన్నయ్య ఫోన్. నేను మాట్లాడతాను, మీరు వెళ్ళి కూర్చోండి. వసుంధర గారు, పర్వాలేదు మధుర, వద్దని చెప్పాను కదా. మీరు మా స్పెషల్ గెస్ట్ అని. మీరు కూర్చోండి. థ్యాంక్ యూ. అన్నయ్య, ఎక్కడున్నావు? నేను నువ్వు చెప్పిన రిసార్ట్ ముందే ఉన్నానమ్మా. నువ్వెక్కడున్నావు? అక్కడే ఉండన్నయ్య, నేను వస్తున్నాను. మధుర ఏంటమ్మా ఇది? ఏదో కోర్స్ అని రిసార్ట్కి ఎందుకు తీసుకొచ్చావు? నువ్వేం మాట్లాడకుండా నాతో రా అన్నయ్య. అది కాదమ్మా. రా అన్నయ్య. రా. పద. హాయ్ అన్నయ్య. హాయ్ మధుర, ఏం జరుగుతుంది ఇక్కడ? అసలేంటిదంతా? నీ పుట్టినరోజు అన్నయ్య. నీకు నేను ఇవన్నీ చేయమని చెప్పానా? నీకు ఈ విషయం చెప్పినా పట్టించుకోవని నేనే ఇదంతా చేశానన్నయ్య. ఇంకా సేపట్లో నీకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. అప్పటిదాకా ఏంటి, ఏది, ఎలా అని అడగొద్దు. అవునన్నయ్య, నీకు స్పెషల్ సర్ప్రైజ్ గిఫ్ట్. సర్ప్రైజ్ గిఫ్టా? స్పెషలా? ఏంటమ్మా అది? నేను అనుకుంటున్న నా అనుమానం నిజమేనా? అన్నయ్య మాత్రం ఒక మంచి మనసున్న అమ్మాయిని ప్రేమించాడు. తనే సర్వస్వం అనుకుని తననే ఆరాధించడం మొదలుపెట్టాడు. తన ప్రేమను పొందడం కోసం
3 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. మా అన్నయ్య మంచోడని చెప్పడం కంటే అందరికీ మంచి చేస్తాడని చెప్పాలనిపిస్తుంది వసుంధర్ గారు. మా అన్నయ్య ప్రేమని మా వదిన అంగీకరించాలని ఇదంతా చేస్తున్నాం. అంటే మధుర వాళ్ళ అన్నయ్య ప్రేమించేది? అయ్యో, తొందరపడ్డావు మధుర, చాలా తొందరపడ్డావు. నువ్వు ముందే నాకు మీ అన్నయ్యని చూపించి నా అభిప్రాయాన్ని అడుగుంటే నా వంశీ సార్ని చూపించి సమాధానం చెప్పేదాన్ని. ఎందుకంటే నేను వంశీ సార్ని ప్రేమించాను. ప్రేమించిన మనిషి దక్కకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నా జీవితంలో వంశీ సార్ని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేను. చెప్తాను, అసలు విషయం మీ అన్నయ్యకే చెప్తాను. ఏంటి మధుర? హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ. ఇవన్నీ సరే, స్పెషల్ గిఫ్ట్ ఎక్కడా? చెప్పు. ఎందుకన్నయ్య అంత తొందర? నేను చూపిస్తానని చెప్పాను కదా. తొందర కాదమ్మా, అవతల నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నువ్వు ఆ గిఫ్ట్ ఇస్తే నేను తీసుకెళ్ళిపోతాను. చెప్పు. అన్నయ్య, అది ఏంటో చెప్పమ్మా. నువ్విష్టపడే, నువ్వు ప్రేమించే వసుంధర్ గారిని ఫంక్షన్కి తీసుకొచ్చానన్నయ్య. ఒకసారి అటు చూడన్నయ్య. రండి వసుంధర్ గారు, మా అన్నయ్య మీకోసం ఎదురు చూస్తున్నాడు. మా అన్నయ్యకి విషయం చెప్పండి. నువ్వేమీ మొహమాట పడకు వసుంధరా. వాడు నిన్ను ఎంత అభిమానిస్తున్నాడో ఇక్కడ అందరికీ తెలుసు. విషెస్ చెప్పమ్మా. చెప్పండి వసుంధర్ గారు. ఇందాక మీరు మీ అబ్బాయి గురించి చెప్తుంటే ఎలా ఉంటాడో అనుకున్నాను. వీణ్ణి చూశాక మీ పెంపకం ఎలాంటిదో అర్థమైంది. మా అన్నయ్య మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు వసుంధర్ గారు. ప్రేమించడం నేరం అంటారా? నువ్వు వీడికి చెల్లెలవని నాకు తెలియదు మధురా. నువ్వు పరిచయమైన మొదటి రోజే మీ అన్నయ్యని చంపేసి మిమ్మల్ని నేను పోషించేదాన్ని. మా మురళి గురించి అంత చెడ్డగా మాట్లాడుతున్నారు. అసలు అంత పెద్ద తప్పు అతను ఏం చేశాడమ్మా? ఏం చేశాడా? నా మీద ప్రేమ పెంచుకొని ఒక కుటుంబానికి దగ్గరయ్యి ఆ కుటుంబాన్ని మోసం చేశాడు. అంతా తనే అనుకుని బ్రతికే నా వంశీ సార్ని నా నుంచి దూరం చేశాడు. ఇలాంటి దుర్మార్గుణ్ణి, డబ్బు మీద వ్యామోహం కలవాణ్ణి ఎవరూ క్షమించలేరు. చెప్పురా, చెప్పు. నా వంశీ సార్ని ఏం చేసావో చెప్పు. చెప్పు, చెప్పు. అన్నయ్య, వసుంధర్ గారు వచ్చారు.
మీ అన్నయ్య ప్రేమని వసుంధర అంగీకరించింది మధుర. వసుంధర చేతిలో ఫోటో చూస్తే తెలియట్లేదు. విషెస్ చెప్పండి వసుంధర గారు. విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ మురళీకృష్ణ. అంత బాగా జరిగిందన్నయ్య. ఇక నువ్వు కేక్ కట్ చేయడమే లేట్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మురళి గారు, నేను మీతో మాట్లాడాలి. రూమ్లో వెయిట్ చేస్తాను. అన్నయ్య, ఇవన్నీ తర్వాత. వసుంధర గారు పిలుస్తున్నారు, మీరు వెళ్ళి మాట్లాడరండి. వెళ్ళు మురళి, వెళ్ళు. అంతా మనం అనుకున్నట్టే జరిగిందమ్మా. అవునమ్మా, ఇక వాళ్ళ పెళ్లి జరగటమే ఆలస్యం. నన్ను క్షమించండి వసుంధర గారు. నేనే మీ దగ్గరకు వచ్చి నిజం చెప్పాలి అనుకున్నాను. కానీ ఆ దేవుడి దయ నా మీద లేదు, మీ మీద ఉంది. అందుకేనేమో నేను చెప్పడానికి ముందే మీకు నిజం తెలిసిపోయింది. కనీసం ఒక్కసారైనా నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. నోర్మోయ్, ఇంకొక్క మాట మాట్లాడినా నేను సహించను. నేను నీకేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? లేదంటే మా ప్రేమలో నిజాయితీ లేనట్టు నీకు కనిపించిందా? నా వంశీ సార్ని మోసం చేయాలని నీకెలా అనిపించింది? అసలు ఎందుకు మా జీవితాల్లోకి వచ్చావు? మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు వసుంధర గారు. మీరు వంశీ సార్ని ఎంతగా ప్రేమిస్తున్నారో నేను అంతకంటే ఎక్కువగా అభిమానిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఆయన జీవితం నాకిచ్చారు, నాకెంతో సాయం చేశారు. అందుకే ఆయన్ని నిర్దాక్షిణ్యంగా చంపి ఆయన స్థానంలోకి వచ్చి ఆ కుటుంబంలో అందరినీ మోసం చేస్తున్నావు. డబ్బు కోసమే కదా నువ్వు ఇదంతా చేస్తోంది. మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు వసుంధర గారు. వంశీ సార్కి యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసింది నేనే. ఆయన స్థానంలో నేను ఆ కుటుంబం దగ్గరికి వచ్చింది. ఆయన చావు బతుకుల్లో కోమాలోకి వెళ్లే ముందు ఆయన నన్ను అడిగిన మాట కోసం మిమ్మల్ని కలిశాను. ఆ కుటుంబం దగ్గరికి వచ్చాను. ఆ కుటుంబం మీద ఏ దుర్మార్గుడు చెయ్యి పడకూడదనే వచ్చాను. ఆపు! ఇలాంటి మాయ మాటలు చెప్పి ఆ కుటుంబాన్ని మోసం చేశావు. ఇప్పుడు నన్ను ఇంకా నమ్మించాలని చూస్తున్నావు. నేను చూసిన మొదటి రోజు నుంచే నువ్వు నా వంశీ సర్వి కాదని నా మనసు ఎంత సందేహపడుతున్నా ఎందుకు కోరుకున్నానో తెలుసా? మీరు నా వంశీ సార్ పేరు పెట్టుకొని ఆయన స్థానంలో ఉన్నారు అన్న గౌరవం. నా వంశీ సార్కి ఒక చెడు అలవాటు ఉంది. అదేంటో తెలుసా? మీలాంటి దుర్మార్గుల్ని శిక్షించకుండా వదిలేయడం. కానీ నేను అలా చేయను. మీ అమ్మకు మీ చెల్లికి నీ నిజ స్వరూపం గురించి చెప్పలేదని లోపల సంబరపడుతున్నావు కదూ. నువ్వు ఆ కుటుంబాన్ని మోసం చేశావని వాళ్ళకి తెలిసినా ఒక్కరోజు బాధపడి రెండో రోజు మర్చిపోతారు. కానీ ఈ విషయం మీ వాళ్లకు తెలిస్తే మంచి వాళ్ళని ఇంత మోసం చేస్తావా అని గుండె పగిలి చస్తారు. అందుకే చెప్పలేదు.
నేను మిమ్మల్ని ప్రేమించింది నిజమే వసుంధర గారు, నిజం. కానీ మీ ప్రేమ గురించి తెలిసాక మీరు ఒకరు లేకుండా ఒకరు బతకలేరు అని అర్థం చేసుకున్నాక నేను నేను అక్కడే ఆగిపోయాను. వసుంధర గారు, ఇప్పుడు మీరు ఏం చెప్పినా ఎంత చెప్పినా మీరు నా మాట వినరు, నన్ను నమ్మరు కూడా. అవును, నేను వినను. నువ్వు చెప్పేది నేను నమ్మను. చెప్పు, నా వంశీ సార్ ఎక్కడున్నారు? నా వంశీ సార్ ఏం చేసావు? అయ్యో వసుంధర గారు, చెప్పు, ఏం చేసావు? చెప్పు. ఆయన యాక్సిడెంట్ నుంచి కాపాడనని చెప్పావు కదా, ఆయన ఎక్కడ దాచావో చెప్పు. చెప్పు చెప్పు. వంశీ సార్ని నేనే భద్రంగా దాచిపెట్టాను వసుంధర గారు. కానీ ఇప్పుడు ఆయన అక్కడ లేరు. ఆయన శత్రువులే ఆయన ఎక్కడో దాచిపెట్టారు. ఎక్కడ దాచిపెట్టారో నాకు కూడా తెలియదు. అందుకే నేను ఆయన కోసం రోజు ప్రయత్నాలు చేస్తున్నాను. నాకు తెలుసు నువ్వు ఇదే సమాధానం చెప్తావని. చూడు, నీకు ఒక్కరోజు సమయం ఇస్తున్నాను. వంశీ సార్ ఎక్కడున్నా తీసుకురావాలి. అక్కడ వంశీ సార్ కోసం తల్లాడిల్లుతున్న ఆ అమ్మ నమ్మకాన్ని నిజం చేయాలి. లేదంటే ఏం జరుగుతుందో నీకు తెలుసు. వసుంధర గారు, వసుంధర గారు, వసుంధర గారు, ఆగండి. అదేంటి మధురా, నువ్వెంత పిలిచినా వసుంధర గారు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది? వదిన మనకు ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయిందంటే ఏం జరుగుంటుందమ్మా? నేను వెళ్ళి అన్నయ్యని అడుగొస్తాను. సరే. ఇక్కడ నీ వంశీ సార్ ఉండుంటే సారీ, మీ వంశీ సార్ ఉండుంటే బాగుండేది వసుంధర గారు. ఆయనే ఉండుంటే మీ ఫోటో ఇలా కింద పడేసేవారు కాదు. నన్ను ఇలా ఒక దోషిగా నిలబడినిచ్చేవారు కాదు. అన్నయ్య, వదిన ఎందుకురా అంత కోపంగా వెళ్ళిపోయింది? కనీసం నాతో చెప్పకుండా వెళ్ళిపోయింది. అసలు ఏం జరిగిందన్నయ్య? మధుర, వదిన అని పిలవకు, వసుంధర అని పిలవకు. వసుంధర గారు నీకు వదినగా రావాలని కోరుకోకు. అది ఎప్పటికీ జరగదు. అన్నయ్య, ఏంటి నువ్వు అంటున్నది? వసుంధర గారు నీ ప్రేమను అంగీకరించలేదా? ఎందుకలా మాట్లాడుతున్నావు అన్నయ్య? నన్ను ఆట పట్టించడానికా, లేక బాధ పెట్టాలనా? మధుర, మనకు నచ్చే మనిషి తను మనకి దూరంగా ఉన్నా సరే వాళ్ళకి చాలా దగ్గరగా ఉండాలని కోరుకుంటాం. క్షేమంగా ఉండాలని కోరుకుంటాం. వసుంధర గారు మధ్యతరగతి మనిషి అయినా మామూలు మనిషి అయితే కాదు మధుర. గొప్ప మనిషికి కావలసిన దగ్గరవలసిన మనిషి వసుంధర గారు. అదే ఎందుకన్నయ్యా? నువ్వు తనకి నచ్చలేదన్న విషయం మా అందరితో చెప్పకుండా నీతో చెప్పిందంటున్నావా? లేదన్నయ్య, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు కదూ. మధుర, వద్దు మధుర. వసుంధర గారి స్థాయికి అర్హతకి మనం సరిపోం. నాకు అర్థమైంది. వసుంధర గారు ఒక మెట్టు దిగి నీ ప్రేమను అంగీకరిస్తే నువ్వు నీ స్వార్థంతో వసుంధర గారి మీద పడ్డ నిందని గుర్తు తెచ్చుకొని వసుంధర గారిని అవమానించావు. అందుకే ఆ బాధని మాతో చెప్పకుండా వసుంధర గారు వెళ్ళిపోయారు. అయ్యో మధుర, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మధుర,
నేను వసుంధర గారిని 3 ఏళ్ల క్రితమే ప్రేమించాను, 3 ఏళ్ల క్రితమే. కానీ వసుంధర గారికి వంశీ సార్కి 18 సంవత్సరాల క్రితమే దేవుడి గుళ్ళో దేవుడి ముందట ప్రేమ నిశ్చయమైంది, పెళ్లి ముడిపడింది. వసుంధర గారు ప్రేమించే మనిషి ఎవరో కాదు, నా దేవుడు వంశీ సార్. కానీ ఆయన ఇక్కడ లేరు, ఇక్కడికి రారు. ఏంటన్నయ్య నువ్వు అంటున్నది? నిజం మధుర, నిజమేంటో నీకు తెలీదు, అసలేం జరిగిందో నీకు తెలీదు.